అందరికి నమస్కారం. సెప్టెంబర్ 21 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరూ అత్యంత గౌరవప్రదంగా ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ జరుపుకోబోతున్నారు. బతుకమ్మ పండుగలో పాల్గొనబోతున్నటువంటి ప్రతి సోదరీమణికి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరపున హృదయపూర్వక బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ పండుగ అంటేనే ఇది ప్రకృతి పండగ. ప్రకృతి ఒడి నుండి తంగేడు పూలు, తామర పూలు, రకరకాల చెట్ల నుండి పూలు సేకరించి చక్కగా పేర్చుకొని తిరిగి ప్రకృతి ఒడిలోకి పంపించేటువంటి ఒక గొప్ప ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో కూడా కుల వివక్ష అంటరానితనం కొనసాగడం అనేటువంటిది ఈ దేశం, ఈ రాష్ట్రం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. మహిళలంటే అణిచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు, అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు, గ్యాంగ్ రేపులకు గురవుతున్న వాళ్ళు, లైంగిక వేధింపులకు గురవుతున్న వాళ్ళు, సమాజంలో స్త్రీ పురుషుడు సమానమే అనే దానికి ఏమాత్రం గొరగాకుండా స్త్రీ అంటే వంటింటి కుందేలుగా ఉండాలని, స్త్రీ అంటే పురుషుడి కాళ్ళ దగ్గర పడి ఉండాలనేటువంటి పద్ధతులలో చెబుతున్నటువంటి ఈ దుష్ట సమాజంలో ఆ స్త్రీలలో కూడా అంటరాని స్త్రీలుగా బతుకమ్మ అందరూ కలిపి ఆడుకునే అవకాశం లేకుండా పోవటం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి అవుతుంది. దేశం చంద్రయాన్ను ప్రయోగించింది. అదేవిధంగా ఈ దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు ఆడేటువంటి ఈ పండుగలో సైతం కుల వివక్ష కొనసాగుతుంది. చాలా గ్రామాలలో దళితుల్ని బతుకమ్మ ఆడనీయట్లేదు. కొన్ని గ్రామాలలో దళితులు బతుకమ్మ ఆడుకొని బతుకమ్మ వేయటానికి వెళ్ళిన సందర్భంలో మిగతా అన్ని కులాల బతుకమ్మలు ఒకచోట పెట్టి మీరు దళితులు అంటరాని వాళ్ళు కాబట్టి మీరు బయట దూరంగా పెట్టుకోండి అని చెప్పి అవమానిస్తున్నటువంటి సంఘటనలు కూడా కొనసాగుతున్నాయి. అసలే బతుకమ్మ ఆడనీయనటువంటి ఆధిపత్య సంస్కృతి ఒకవైపు అయితే, మీరు అంటరాని వాళ్ళు దూరంగా పెట్టుకోండి అనేటువంటి మరొక వైపున ఇది కూడా కొనసాగుతుంది. ఇట్లాంటి తప్పుడు సంస్కృతిని ఆయా గ్రామాల్లో చదువుకున్నటువంటి యువతరం విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించాలి. సమానత్వంతో కూడినటువంటి బతుకమ్మ సంబరాలు జరగాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతున్నది. బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత పూలతో పేర్చినటువంటి బతుకమ్మను తీసుకెళ్లి నీళ్ళలో కలిపిన తర్వాత ఇంటికి వెళ్తున్న సందర్భంలో కులాలను ప్రస్తావిస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తుంటారు. చిన్ని మీరేమిట్లు, చిన్నారక్క కోమట్లు, చిన్ని మీరేమిట్లు, చిన్నారక్క యాదవులు, చిన్ని మీరేమిట్లు, చిన్నారక్క రెడ్డీస్, ఇట్లాంటి కులాల ప్రస్తావన తీసుకొచ్చే విధంగా పాటలు పాడుతూ ఇంటికి వెళ్ళటం అంటే, గ్రామంలో వ్యవసాయ రంగంలో అత్యధికులు పనిచేస్తున్నటువంటి గ్రామంలో వ్యవసాయ పనిముట్లకు కావాల్సిన వ్యవసాయ పనిలో అన్ని రకాల కులాలు అందరూ కలిసి కష్టపడితే, శ్రమ పడితేనే అందరి నోట్లోకి అన్నం మెతుకులు వస్తున్నాయి. ఈ కష్టపడుతున్నప్పుడు లేనటువంటి కులం, అట్లాగే ప్రకృతి నుంచి తీసుకొచ్చేటువంటి పూలకు లేని కులం, ప్రకృతికి లేని కులం, నీళ్లకు లేని కులం, కానీ మనుషులకెందుకు? అణిచివేతకు గురవుతున్న మహిళలు, అవమానించబడుతున్నటువంటి మహిళలు, అందులోనే ఇంకా మీరు తక్కువ కులం అనేటువంటి పేరిట అవమానం దీంట్లో ఎందుకు కొనసాగాలి? ఇంకెంతకాలం కొనసాగాలి? నైజాం నిరంకుశ పాలన కాలంలో విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి అనేక మంది భూస్వాములు బతుకమ్మ ఆడినటువంటి ప్రతి మహిళ పైన బట్టలూడదీసి బతుకమ్మలాడిచ్చారని చేసినటువంటి పాత్రనే ఈరోజు కూడా ఆ రకంగా అవమానించేటువంటి పద్ధతి. అట్లాంటి దాన్ని ఎదుర్కొని ప్రతిఘటించి ఈరోజు ముందుకు సాగిన ఈ తరుణంలో, అందరూ స్వేచ్ఛగా బతుకమ్మ ఆడుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు కూడా మీరు అంటరాని వాళ్ళు దూరంగా ఉండండి అని చెప్పేటువంటి సంస్కృతి. ఒకవైపున దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు కొనసాగుతున్నాయి. మనందరికీ తెలుసు, మణిపూర్లో నాడు నైజాం నిరంకుశ పాలనలో బట్టలూడు తీసి బతుకమ్మలాడిస్తే, నేడు నరేంద్ర మోడీ పాలనలో కూడా మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న చోట కూడా 2 మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన కొనసాగింది. ఇట్లాంటి పరిస్థితులలో మహిళలందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమైక్యంగా ఆడుకోవాల్సినటువంటి ఇట్లాంటి ప్రకృతి పండుగలో కులవివక్ష అంటరానితనం కొనసాగటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని సభ్య సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. చదువుకున్నటువంటి యువతరం మొత్తం కూడా
మొత్తం మహిళల్ని సమీకరించి ఒకే చోట బతుకమ్మ పెట్టి మన గ్రామంలో సమానత్వ బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలనేటువంటి పిలుపుని యువతరం తీసుకెళ్లాల్సిన, తమ భుజస్కంధాల మీద తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి సంస్థలు ఏం చెబుతున్నాయి? రోజువారీగా మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెబుతున్నారు. మరి బతుకమ్మ పండుగ జరుపుకునేటువంటి ప్రతి మహిళ హిందూ మహిళనే. ఈ హిందూ మహిళలందరూ బంధువులు కావాలని మీరు మాటల్లో చెబుతూ, అదే హిందువుల్లో ఉన్నటువంటి దళితులు ఎవరైతే బతుకమ్మ పట్టుకొని వస్తే బయటికి గింటేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అందరినీ సమైక్యపరచడానికి, హిందువులందరినీ ఏకం చేయడానికి, వాళ్ళ హిందువులందరూ కలిసి ఒకే చోట బతుకమ్మ ఆడుకోవటానికి మీరు ఎందుకు కృషి చేయట్లేరు? మాటల్లోనూ హిందువులందరూ బంధువులే, చేతల్లోనూ మీరు అంటరాని వాళ్ళు ఊరికి దూరంగా ఉండండి, మీరు అంటరాని వాళ్ళు మాతో కలిసి బతుకమ్మ ఆడకండి, మీరు అంటరాని వాళ్ళు మీరు దూరంగా బతుకమ్మ పాడుకోండి అనేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నటువంటి స్థితిని చూస్తే మీరు ఎటువైపు ఉన్నారు? అగ్రకుల ఆధిపత్య శక్తుల వైపు ఆర్ఎస్ఎస్, బీజేపీ నిలబడుతుంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ మీకే చిత్తశుద్ధి ఉంటే హిందువులందరూ ఐక్యంగా ఉండాలనో, హిందువులందరూ బంధువులే అని మీరు చెబుతున్న మాట ప్రకారమే అయిన గ్రామాల్లో ఈ పరిస్థితి ఎందుకు తీసుకురావట్లేరు? మహిళలందరి ఐక్యతను, ఐక్య బతుకమ్మ నిర్వహించడానికి ఎందుకు ముందుకు రావట్లేరు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఒకటే. మీ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా అన్ని పంచాయతీ అధికారులకు లేఖలు పంపండి, ప్రభుత్వం ఆదేశించండి, బతుకమ్మలో ఎక్కడా కులవివక్ష, అంటరానితనం కొనసాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఆడపిల్లల్ని గౌరవించేటువంటి ఈ పండుగలో ఆడపిల్లని పుట్టనిద్దాము, ఆడపిల్లని పెరగనిద్దాము, ఆడపిల్లని చదవనిద్దాము, ఆడపిల్లని ఎదగనిద్దాము, ఒక సమానత్వ బతుకమ్మను చాటి చెప్పుదాం, అది నిర్వహించి చాటి చెబుదాం అనేటువంటి పద్ధతులలో అనేక మంది సామాజిక కార్యకర్తలు, కమ్యూనిస్టు కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, గ్రామసీమల్లో ఉన్నటువంటి ప్రతి యువకుడు సమానత్వ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడానికి సమాయత్తం కావాలని, ఎటువంటి కులవివక్ష, అంటరానితనం పాటిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక్కసారి ఈ సమానత్వ బతుకమ్మ ఆడబోయేటువంటి ఆడపడుచులందరికీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.